హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెమ్లవాడ ముచ్చట్లు. వేములవాడ మంచిగా ఉన్నది. బీరన్న గుడి కాడ కోలాం కట్టేసినాం. దర్శనం మంచిగా అయింది. ముఖ్యమైన వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఆ వీడియో ఏంటన్నది మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. నేను మళ్ళీ చెప్తాను. భీమేశ్వర ఆలయంలో కొత్తగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. కోడెమొక్కు క్యూ లైను, అలాగే ధర్మ దర్శనం క్యూ లైను, అలాగే విఐపి దర్శనం క్యూ లైను, ఇంకా లడ్డు కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అన్నదాన సత్రం టికెట్లు కూడా ఆ చుట్టుపక్కలనే ఇవ్వడం జరుగుతుంది. కోడే టికెట్లు కూడా భీమేశ్వర ఆలయంలోనే ఇవ్వడం జరుగుతుంది. వాటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తో వీడియో ఈరోజు మనం మన ఛానల్లో చూసేద్దాం. సో లెట్స్ గో మై ఛానల్. ఈరోజు మనం భీమేశ్వర ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అలాగే కొత్తగా కట్టిన క్యూ లైన్లు, అలాగే మన లడ్డు కౌంటర్ ఎక్కడుంది, మనం మధ్యాహ్నం అన్నదాన సత్రంలో భోజనం చేస్తాం కదా, దానికి సంబంధించిన టికెట్లు ఎక్కడిస్తున్నారు భీమేశ్వర ఆలయంలో, ఇవన్నీ ఈరోజు మనం మన ఆలయంలో చూసేద్దాం. ఇప్పుడు మీరు చూడండి, భీమేశ్వర ఆలయం మెయిన్ గేట్ అయితే క్లోజ్ ఉంది. ఈ గేట్ ఎందుకు క్లోజ్ ఉంది అంటే రావడానికి ఒక దారి, వెళ్ళడానికి ఇంకొక దారి, క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు చూడండి, ఆలయం ముందు నూతనంగా ఏర్పాటు చేసిన లడ్డు కౌంటర్. ఇది టెంపుల్ ముందే ఉంటుంది, కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. లడ్డు 20 రూపీస్, పులిహోర 15 రూపాయలు, సేమ్ అదే రేట్లు ఉన్నాయి. చాలా విశాలంగా ఉంది. లడ్డు కౌంటర్లు దాదాపుగా ఒక 4-5 కౌంటర్లు అయితే ఉన్నాయి. సో పబ్లిక్ ఇబ్బంది కలగకుండా మీరు చూడండి. ఇంకా మనం ఈ లడ్డు కౌంటర్ను దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకైతే క్యూ లైన్లు, కోడిని కట్టడానికి దారి, అలాగే ప్రత్యేక దర్శనం, ధర్మ దర్శనం, ఈ లైన్ల కోసం 3 లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు మన వీడియోలో చూసేయండి. నేను ఇప్పుడు ఈ లైన్లలో నుండి లోపలికైతే వెళ్తున్నాను. ఆలయం లోపలికి వెళ్ళడానికి ఈ విధంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు కొత్తగా. ఇప్పుడు మన రాజన్న ఆలయంలో ఉన్నట్టుగానే వేములవాడ మంచిగా ఉన్నది. బీరన్న గుడి కాడ కోలాం కట్టేసినాం. దర్శనం మంచిగా అయింది. మంచిగానే చల్లగా చూసుకోండి. మంచిగానే ఉన్నాం, అందరం శుభ్రంగా ఉన్నాం. ఇక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయి? భీమన్న గుడి ఏర్పాట్లు మంచిగానే ఉన్నాయి. బీరన్న గుడి కాడ చాలా మంచిగానే ఉంది. దర్శనం అయిపోయిందా మరి వేములవాడ గుడి? నాదే 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 ఛానల్. ఓకే, మాట్లాడుతుంది ఏమన్నా? అంతేనా? ఓకే ఓకే. ఇప్పుడు మీరు చూడండి, ఆలయం ముందు కోడెలకు పచ్చి గడ్డి, అరటి పండ్లు ఇవ్వడానికి ఒక స్థలాన్ని అయితే ఇవ్వడం జరిగింది. టెంపుల్ లోపలికి వెళ్ళడానికి రైట్ సైడ్ లో, అంటే మనం కోడెను కట్టడానికే ప్లేస్ ఉంది కదా, దాని ముందే ఇదైతే ఉంటుంది. మనం కోడెలకు గడ్డి తినిపిస్తూ అరటి పండ్లు పెట్టడం కానీ చేస్తూ ఉంటాం కదా దర్శనానికి వచ్చినప్పుడు. ఈ కార్తీక మాసంలో ఈ 3 రోజులు, అంటే శుక్ర, శని, ఆది, సోమ 4 రోజులు పబ్లిక్ అయితే అధికంగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మీరు చూడండి, కోడి టికెట్ ఇచ్చే స్థలం టెంపుల్ లోపలనే ఉంటుంది. టెంపుల్ లోపల రైట్ సైడ్ లో మన వీడియోలో చూసేయండి. కోడి టికెట్ ఇచ్చే స్థలం ఇదే. సో అక్కడి నుంచి ఇంకా ఆలయంలో టెంపుల్ సంబంధించిన క్యూ లైన్ల కోసం పనులైతే ఇంకా సాగుతూనే ఉన్నాయి. వెల్డింగ్ వర్క్స్ అయితేనేమి, అంటే ఆలయంలో భక్తులు అధికంగా ఉన్నప్పుడు జనాల్ని ఎలా కంట్రోల్ చేయాలో వాళ్ళకు ఒక ఐడియా అయితే ఉంటుంది కదా. సో దాని ప్రకారంగా అయితే ఈ పనులన్నీ సాగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడండి, ఆలయంలో కోడెను తిప్పుతున్నారు కదా,
కోడెను తింపే సమయంలో మీరు ఇప్పుడు ఈ ప్లేస్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడే మనకు అన్నదానానికి సంబంధించిన టికెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కోడి టికెట్ మనకు డబ్బు పెట్టి తీసుకుంటాం కదా, ఇక్కడ కోడి టికెట్ ఏదైనా అడుగుతారు. అక్కడే వాళ్ళు ఉదయం సమయంలో 7 గంటలకు మనకు అన్నదానానికి సంబంధించిన టికెట్లు అయితే ఇస్తారు. 1000 మందికి దాదాపుగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఆది సోమవారాల్లో ఇంకా ఎక్కువగానే ఇవ్వడం జరుగుతుంది, మీరు గమనించండి. చాలా మంది అడుగుతున్నారు కదా. అయితే చివర్లో నేను ఆ అన్నదాన సత్రానికి వెళ్ళి భోజనం చేయడం జరిగింది. ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. భీమేశ్వర ఆలయం ముందే ఉంటుంది అన్నదాన సత్రం, మీకు దగ్గరనే ఉంటుంది. కానీ మీరు పబ్లిక్ ఎక్కువైనప్పుడు దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మళ్ళా అన్నదాన సత్రానికి వెళ్ళాలంటే మళ్ళా చుట్టూ తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్ళే దారి చూపించాం కదా, ఇది బయటకు వచ్చే దారి అన్నమాట. అంటే మనం ఇంకా కింద నుంచి కాకుండా బయట నుంచి క్యూ లైన్లో వచ్చి మెట్లెక్కి మళ్ళీ ఇక్కడ ఒక ద్వారం ఏర్పాటు చేశారు కదా, ఆ ద్వారంలో మెట్ల నుంచి కిందికి అయితే దిగాలి. మీరు చూడండి, ఇప్పుడు భీమేశ్వర ఆలయంలోని కోడె టికెట్ దగ్గర, కోడెని కట్టేసే స్థలం దగ్గర పబ్లిక్ ఎంతమంది ఉన్నారో. సో విశాలంగా ఉంది. రాజన్న ఆలయంలో కొంచెం తక్కువ ప్లేస్ అయితే ఉంటుండే, కానీ ఇక్కడ చాలా ఎక్కువగా ప్లేస్ అయితే ఉంది. మీరు చూడండి, చాలా విశాలంగా ఉంటుంది ఆలయంలో, ప్రశాంతంగా ఉంటుంది భీమేశ్వర ఆలయంలో, మీరు చూడొచ్చు. మీ దర్శనాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆలయంలో ఇంకా మనం ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా బయటకు వెళ్ళడానికి మనకు దారి అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మళ్ళా ఇక్కడ నుండి బదిపోషమ్మకు వెళ్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది అన్నదాన సత్రం. అంటే మనకు టికెట్లు ఇచ్చినాక భీమేశ్వరాలయం ముందే పక్కనే ఉంటుంది. అక్కడ అన్నదాన సత్రంలో భోజనం చేయడానికి మనకు టికెట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. టికెట్ లేకుంటే లోపలికి వెళ్ళనివ్వదు. మీరు చూడండి, నేనైతే భోజనం చేయడానికి ఆలయం అన్నదాన సత్రం లోపలికి అయితే వెళ్తున్నాను. సేవకు వచ్చిన వాళ్ళు అక్కడ వడ్డించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. నేను కూడా భోజనం అయితే చేసేసాను. సో ఫ్రెండ్స్, ఇంకా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక వీడియోతో మనం మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.